గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఆటో ట్రాలీలు చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమం చేశారు. అందులో భాగంగా కార్యక్రమంలో హైదరాబాద్ సంబంధించి చాలా విషయాలు మాట్లాడారు. మొదటిది ఈ పారిశుద్ధ కార్మికులు 1300 మంది కార్మికులు తీసేశారు. ఇంతకుముందు వాళ్ళు ధర్నాలు నిరసనలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పి వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ మీద నాకేం కోపం లేదు, కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి వాళ్ళు నిరసన చేయడం లేకపోతే ధర్నాలు చేయడం వల్లనే వాళ్ళని అలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారు నిన్న. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి నీటి కొరత, తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి మరో 2 జలాశయాల్ని 30 TMC సామర్థ్యంతో 2 జలాశయాలు నిర్మించాలనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మిస్తామని చెప్పారు. అది కూడా ముఖ్య పాయింట్ ఒకటి ఉంది. ఇది నిన్న స్వచ్ఛ హైదరాబాద్లో సీఎం చెప్పినటువంటి విషయాలు. ఇంకో విషయం చూసినట్టయితే ఈ ప్రాణాయిత సేవలకు సంబంధించి చాలా రోజులుగా కన్ఫ్యూజన్ నడుస్తుంది. రీడిజైన్లో భాగంగా దీన్ని ఏం చేస్తారని దానికి సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ రివ్యూలో ఫైనల్ చేశారు. మొత్తం గోదావరి పై కాళేశ్వరం, ఎల్లంపల్లి మధ్య 2 బ్యారేజీలు వస్తాయి, 3 ఎత్తిపోతలు రాబోతున్నాయి. దానికి సంబంధించి దాదాపు ప్లాన్ ఫైనల్ అయింది, రీడిజైనింగ్ ప్లాన్ ఫైనల్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్లో అపాచీ హెలికాప్టర్ల తయారీ యూనిట్ రాబోతుంది. టాటాతో కలిసి బోయింగ్ విమాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. నిన్న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని చెప్పారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు, ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత నోముల నరసింహయ్య గారు మనతోన్నారు. నోముల గారు, నిన్న సీఎం మాట్లాడిన దాంట్లో కార్మికుల తీసుకోవడం ఒకటి, 1300-1400 మంది కార్మికులు నిజానికి చాలా హ్యాపీ. దీపావళి సందర్భంగా వాళ్ళకు శుభవార్త చెప్పారు. ఆ తర్వాత జలాశయాల గురించి మాట్లాడారు కదా. ఫస్ట్ కార్మికుల గురించి తీసుకుందాం. సో ఒక హైదరాబాద్లో ఉన్న కార్మికుల్ని మాత్రమే తీసుకుంటారా, ఇంకా వేరే జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళని తీసుకుంటారా? ఈరోజు కేసీఆర్ గారు నిన్న కార్మికులకు సంబంధించిన ప్రకటన చేసేటప్పుడు ఓ మాట చెప్పినాడు. నేను ప్రభుత్వంలో ఉన్నాను, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? ముస్లింలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ వచ్చింది, బోనాల పండుగ వచ్చింది. నా సపాయన్నలకు అందరికీ నేను సలాం చేస్తున్నా. నేను మీకు ఖచ్చితంగా వేతనాలు పెంచడానికి, మీ జీవన విధానంలో మార్పు రావడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. సపాయి అన్నలకు సలాం అనే మాట ఎంత పెద్దదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ జరిగింది ఏంటంటే, నేను పూర్తిగా 38-40 సంవత్సరాలు లెఫ్ట్ పార్టీలో పనిచేసిన వాడిని, ధారాళంగా మాట్లాడిన వాడిని, పనిచేసిన వాడిని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవైపు పాత బస్తీకి సంబంధించినటువంటి అపరిశుభ్రత పెరిగిపోతుంటే, బోనాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు ఆగిపోతుంటే, ఎక్కడో ఒక దగ్గర మనం రెచ్చగొట్టేటువంటి ధోరణి సరి అయింది కాదు. దాంతో నేను కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినారు. అందుకని అయినా సరే చాలామంది చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారిది దయారు దొరుకుతుందేం కాదని. ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆలోచించి సరే ఇంత పనిష్మెంట్ ఇచ్చినాము, ఒక తల్లిలాగా తండ్రిలాగా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలని విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లోకి తీసుకోవాల్సిందే. కానీ నేనేదో సంఘాలు వద్దు, సంఘాలకు వ్యతిరేకమని అంటలేను. సంఘాలకు కూడా లౌక్యం ఉండాలి. సంఘాలకు లౌక్యం ఉంది, సంఘాలు నడిపే వాళ్ళకు లౌక్యం కావాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితులలో మనం వెనక్కి వస్తాం, హమాలీల సమ్మె చేస్తాం. ఉదాహరణకు ఆ రోజు మార్కెట్లో చాలా ఓట్లు వచ్చేసి రైతులంతా గొడవ చేసి అనేక రకాల దౌర్జన్యం చేసే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేసి వయా మీడియా పనిచేస్తున్నాం. ఆ రకమైనటువంటి ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా జిల్లాలలో కానీ బయట గ్రామ పంచాయతీలలో కానీ ఆ రకమైనటువంటి అవసరాన్ని బట్టి ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది నేను చెప్పేది. రైట్. దయాకర్ గారు, కార్మికుని ప్రాథమిక హక్కు సమ్మె అనేది తన నిరసన అంటే ఎప్పుడైతే నోటీస్ ఇస్తాడో దాని మీదనే చర్చలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. తను సమ్మెకు దిగి అన్ని రోజులు అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా కనీసం కార్మిక సంఘాల నాయకులతో కూడా సంప్రదింపులు చేయకుండా చేసిన పరిస్థితి మనం చూసినాం. హైదరాబాద్ కాస్త స్వచ్ఛ హైదరాబాద్ కాక చెత్త హైదరాబాద్ అయిన పరిస్థితిని మనం చాలా ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, వరంగల్లో జరిగింది, అన్ని ప్రాంతాల్లో కూడా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె జరిగింది. దానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తేంది, బీజేపీ నాయకత్వం వహిస్తేంది, కాంగ్రెస్ నాయకత్వం వహిస్తేంది. నువ్వు చేయాల్సిన విధి చెప్పాల్సింది కదా. నీ ఎన్నికల హామీలో ఇచ్చిన డిమాండ్ను వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడిగినరు. దానికి నువ్వు పట్టించుకోకుండా ఆ నిర్ణయం కూడా ఎంత ఫూలిష్గా తీసుకున్నారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్ణయం.
వీళ్ళని ఎవరైతే సమ్మెలో వద్దన్నా కూడా పాల్గొన్నారో వాళ్ళని తీసేయండి, ఎవరైతే నేను చెప్పిన పిలుపుకు స్పందించి వచ్చిందో వాళ్ళని ఉంచండి. ఇది ప్రజాస్వామ్యంగా లేకపోతే రాజరికమా నీ ఇంటి పద్ధతిగా చేసేది? ఇప్పటికి కూడా హైదరాబాద్ కార్మికులను తీసుకుంటున్నానని చెప్పిండ్రు, వరంగల్ కార్మికుల సమస్య లేదు, నా ఖమ్మం కార్మికుల సమస్య లేదు, మహబూబ్నగర్ కార్మికుల సమస్య లేదు. ఇదేదో ఉదారంగా ప్రజల కోసం ఏదో దారాదత్తం చేసినట్టుగా నరసింహయ్య గారు మాట్లాడుతుంటే వారు కమ్యూనిస్ట్ నాయకులు. కార్మికులు రైట్స్ కొరకు కొట్లాడే హక్కును కాలరాసే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయో అక్కడ కార్మిక సంఘాలు చూపించిన పరిస్థితి ఉంటుంది. ఆశా వర్కర్లు ఈరోజు కొట్లాడుతుంటే వాళ్ళతో అదేందుకు ఆంధ్ర కుక్కలు అని ఒకడు అంటాడు, లేకపోతే ఏంది మీరు మా పార్టీ పెట్టిందా మిమ్మల్ని, మేము టీఆర్ఎస్ పార్టీ పెడితే మిమ్మల్ని మేము బాధ్యత వహిస్తుంటాం అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు అనే పరిస్థితి వచ్చినాక ఆశా వర్కర్లు నీ అసలు ఏం పిలిచి చర్చలేం మాట్లాడినావు? 8,000 మంది ఆశా వర్కర్లు నేను అరెస్ట్ చేసిన అని చెప్పి డీజీపీఓ సగర్వంగా ప్రకటించుకున్నాడు. అదేమన్నా గొప్పతనమా? 8,000 మందిని అరెస్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసే పరిస్థితి. వాళ్ళు ఏంది కనీస వేతన చట్టం ప్రకారం మాకు 14,000 రూపాయలు ఇవ్వండి బాబు అని అడిగితే కూడా వాళ్ళను ఈరోజు ఓర్వలేని స్థితికి ఈరోజు ప్రభుత్వం వచ్చింది. అవునండి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించదా, తీసేస్తుందా? అట్లా అని చెప్పమని రాదండి. ఇలాంటి పరిస్థితులు, కార్మిక వ్యతిరేక విధానాలు, నిరుపేదల యొక్క అవసరాలను తీర్చే పనిలో ఇక్కడ సఫాయి కర్మచారులు చేసిన వాటిని కూడా పట్టించుకోకుండా మీరు చేసిన ప్రయత్నం ఈరోజు మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యి మేము ఆ రోజు తిట్టిందే మళ్ళీ ఈరోజు మీరు చేస్తున్నారు. ఎప్పటికీ ఒక 3 నెలల తర్వాత మంచి చేసిండు, అప్పుడు తిట్టేటప్పుడు చేయడు. ఎందుకు అని అంటే చేస్తే వీళ్ళకు ఆ క్రెడిట్ పోతుందని. ఇప్పుడు చేసినాడు, ఇప్పుడు అంతా మర్చిపోయినాక అబ్బాయి ఎంత మంచిగా చేసిండు సార్, మంచిగా చేసిండని చెప్పుకోవాలి మేము. ఇది పరిస్థితి. కాబట్టి ఎప్పుడైనా రోడ్డున పడకూడదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడకూడదని మళ్ళీ ఉద్యోగాలు తీసుకున్నారు. నాకున్న అంచనా మేరకు అవుట్ సోర్సింగ్ కార్మికుల దాదాపు 10 నుంచి 12,000 కుటుంబాలు బజార్న పడ్డాయి. ఇప్పటికి వాళ్ళకు స్థితిగతులు లేక బెగ్గింగ్ చేసుకున్నారు. అయ్యా నేను ఇంకా మళ్ళీ ఒకసారి సమ్మెలో పాల్గొన్నాను, నన్ను పెట్టుకోండి అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర కాళ్ళు మొక్కే కథనాలు V6లో లేవా, రాలేదా? ఆలోచించండి ఒకసారి. అంటే ఒక కార్మికుడు తను చేసే పనే వృత్తిలోనే దైన్యం ఉంది. ఈరోజు మళ్ళీ పోయి ఆ పనిని కాపాడమని చెప్పి అధికారి దగ్గర మోకాళ్ళ పడే పరిస్థితి తెచ్చింది ఎవరు అని చెప్పి నేను అంటున్నా. అయాల తీసేయడం ఎందుకు, మళ్ళీ అలా పెట్టినట్టు ఎందుకు? ఆచార్య గారు ఒక నిమిషం. ఈరోజు ఎటకేలకు కార్మికుల పైన సస్పెన్షన్ని రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ తరఫున నేను స్వాగతిస్తున్నా ఈ యొక్క దాన్ని. ఎందుకంటే మిగతా విషయాలు ఏమైనా ఉండొచ్చు, ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తే ఆ కుటుంబాలు గడిపేటువంటి పరిస్థితులు ఇబ్బంది ఉన్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీల వల్లనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పడం ఏదైతుందో ఇది ముఖ్యమంత్రికి అంత సమంజసమైనటువంటిది కాదు. ఎందుకంటే రేపు అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘాలు కూడా ఏ రాజకీయ పార్టీలను కానీ వాళ్ళకి అన్యాయమైన న్యాయమైన లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవద్దు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చిండి ఇవాళ ముఖ్యమంత్రి. ఇలా మనం చూస్తున్నాము వాళ్ళ వేతనాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి. నువ్వు సల్యూట్ చేస్తేంది, నమస్కారం చేస్తేంది, ఏదన్నా కానీ నీ ప్రభుత్వం వచ్చినప్పుడే వాళ్ళ లోపల ఆశలు చిగురించినాయి. నీ ద్వారా నువ్వు చెప్పినటువంటి మాటలు ఎన్నికల సందర్భం కావచ్చు, ముందు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భాన మీరు చెప్పిన మాటలు వాళ్ళు 3,000 రూపాయలకు ఇవాళ గ్రామాలల్లో 2,000 రూపాయల గ్రామాలల్లో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ కనీస వేతనాలు ప్రభుత్వము కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుంటే ప్రైవేట్ రంగంలో ఎవరు దాన్ని అమలు చేస్తారనేటువంటిది కూడా గమనించకుండా ఇలా వాళ్ళు అడుగుతున్నారు. కేవలం ఇంతకుముందు పెద్దలు చెప్పిండ్రు అక్కడ పండుగలు ఉన్నటువంటి వాళ్ళు పండుగల ముందు 2-3 రోజుల ముందు నిర్ణయాలు తీసుకున్నాయి కాదు. అవి పండుగ కంటే ముందే ఒక 15-20 రోజుల నుంచి ఆ ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పండుగలు వచ్చినాయి. కానీ పండుగలు ఉన్నాయనే కారణంగా కార్మికులు ఉద్యమాలు చేయలేదు. కాబట్టి ఏదేమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిరంకుశంగా ముఖ్యమంత్రి నేను అనుకుంటే ఈ రకంగా లేకపోతే ఆ రకంగా అంటే కార్మికుల చట్టాలని కూడా నేను అవసరమైతే ఏదానికైనా అది చేస్తానే విధంగా ఇండికేషన్ ఇవ్వడం మంచిది కాదు. మొత్తం మీద ఇయ్యాలటికన్నా ఆ తప్పుని సరిదిద్దుకున్నావు కదా,
దాన్ని మేము ఆశిస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కూడా ఒబే చేస్తే మంచి ఉండదని నేను భావిస్తున్నాను. ఉద్యమాల నుంచి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ నిరంకుశంగా వివరిస్తారా నరసింహ గారు? ఎందుకు చెప్పిన తర్వాత మీరు బ్రేక్ తీసుకోండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాను మా సోదరుడు దయాకర్ బాగా అసహనం పెరిగిపోయింది, కాస్త బీజేపీ గవర్నమెంట్ మీద పెరిగింది, కాంగ్రెస్ చేస్తున్నట్టు బీజేపీ గవర్నమెంట్ మీద ఒక మాట నేను ఏమంటున్నానంటే అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో దొక్కించినారు కదా, ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళను ఆడుకున్నారు కదా. విను విను విన్నాక దీనికి విజ్ఞత ఉన్నాడో కదా, ఎక్కడ విజ్ఞత కోల్పోవద్దు. నేను అనేది ఎందుకనంటే అటువంటి వాళ్లకు కనీసం నువ్వేం చేయలేకపోయినావు. అది వెంటనే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే వాళ్ళని అడగకుండానే వాళ్ళ సమస్య పరిష్కారం చేశారు. ఆశా వర్కర్లకు సంబంధించి ఒక మాట చెప్పాలి. ఆశా వర్కర్లు వాళ్లకు సంబంధించిన గ్రామాలలో పీస్ వర్క్ చేసేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి పీస్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని చేస్తే అని డబ్బులు ఇస్తారు అంతే తప్ప వాళ్ళు ఏదో అంగన్వాడీ వర్కర్ లాగా అపాయింటెడ్ వర్కర్స్ గానో లేకపోతే నెల నెల జీతం ఇచ్చేవాళ్ళు కాదు. ఈ విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా ఎంపీలు ప్రత్యేకంగా ఢిల్లీ ప్రభుత్వానికి ముడిపెట్టింది. ఖచ్చితంగా మేము వస్తాం, మా వైపు నుంచి మేము చేయాల్సింది చేస్తాం, దీని విధి విధానాలను నిర్ణయం చేయమని చెప్పినారు. ఒక్క మాట నేను అడుగుతున్న దయాకర్ భాయ్కి, ఈ ఆశా వర్కర్లు ఆంధ్రాలో కూడా ఉన్నారుగా, ఏపీ కూడా రాష్ట్రం అయిందిగా, వాళ్ళు మనం ఒకేసారి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ సమ్మె నడుపుతున్నారు, ఎస్ ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్, వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేయాల్సిందే. మరి ఆంధ్రాలో ఎందుకు చేయవే? ఆంధ్రాలో ఎవడవుతున్నాడే? వాళ్ళు ఆశా వర్కర్ కాదా? అందుకని ఇంకా కూడా పక్షపాత ధోరణి, ఏదో రకంగా ఇరుకుల పెట్టాల్సిన ధోరణి, ఏదో రకంగా అన్ని రకాలుగా జెండాకి ఎక్కిద్దాం ఆడవాళ్ళను ముందర పెట్టారనేటువంటి ధోరణి, అది సరి అయిందేనా? అంటే ఆశా వర్కర్ల వెనుక రాజకీయ పార్టీ ఉంది, ముఖ్యంగా మీరు అనేది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో చేయట్లేదంటే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని చేయట్లేదు. అట్లా అంటలేను, వీళ్ళందరూ ఒకేసారి ఒకే రకమైన పని చేస్తున్న వాళ్ళు, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అనుకునే వాళ్ళము అంటున్న వాళ్ళము. అందుకోసమని వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇచ్చేసి వన్స్ ఫర్ ఆల్ ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినారు కదా, ఆర్టీసీ వాళ్ళు ఎమ్మటే ఇమీడియట్గా అక్కడ స్పందించగానే వాళ్ళకంటే 1% ఎక్కువ ఇచ్చేసి కేసీఆర్ గారు స్పందించినారు కదా. నేను అది కూడా గొప్ప పని. ఎందుకనంటే ఆర్టీసీ కార్మికులు నిజంగా ఉదారంగా వాళ్ళు ఇప్పుడు పండుగలకు సంబంధించి వర్కర్స్ ఎట్టయితే సలాం చేస్తున్నామన్నా సపాయానని అన్నట్టుగా అన్నారో, వాళ్ళు కూడా పరీక్షలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఆ సమ్మె పక్కకు పెట్టి బస్సులు నడిపినారు, మానవతా హృదయంతో ఆలోచించినారు. ఆలోచించడం తప్పే ఉంది అందులో. సంగప్ప గారు, మా అసహనానికి ప్రతిబింబం మీరు వరంగల్లో చూస్తుంటారు కదా. మేము ఏ రోజు సీఎం కేసీఆర్ మీద చెప్పులు విసిరలేదు కదా, ఏ రోజు మంత్రుల మీద నిలదీయలేదు కదా. ఇవాళ ఎవరు సగటు రైతులే కదా ఆడ చేస్తున్నది. నాకు కేసీఆర్ గారి మీద సానుభూతి ఉన్నది. మేము కలిసి సహచరులుగా గతంలో ఉద్యమంలో కూడా పనిచేసినాం. ఎందుకు ఇట్లా మారుతుండనే ఒక సానుభూతి మాత్రమే ఉంది. బీజేపీ అసహనానికి మేము అసహనంగా మారుతున్నామేమో ఆ చర్చలో మీరు పెడితే ఒకవేళ అటు వెళ్ళిపోవచ్చాం. కానీ మీరు సగటు కార్మిక సంఘ నేతగా మీకు తెలుసు, ఏ అంశాలైనా సరే నీకు డిమాండ్ అన్డెమోక్రటిక్గా ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు అని చెప్తారు. లేదు అంటే పిలిచి మాట్లాడి ఇవి నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు మోడీని అడగాలి పో అని చెప్పి, లేకపోతే కార్మిక శాఖ మంత్రి కేంద్రంలో ఎవరు ఉన్నారో వాళ్ళని చేసే ప్రయత్నం చేయాలి. అసలు ఆ లీవరేజ్ ఆపరేషనే మీ ప్రభుత్వం దగ్గర లేదు. నేను నిన్ను ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలి. నువ్వు నన్ను కలవవు. మంత్రులను అడగాలి, అయ్యా నా చేతులు లేదని అంటాడు. ఎవరిని అడగాలి? రైతులు చనిపోతే మీరు పట్టించుకుంటలేరంటే మాది అసహనమైంది. ఇవాళ మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు పట్టించుకుంటలేరు అంటే మేము రాజకీయ కక్ష తీసుకోవడం అయింది. నేను నీ రాష్ట్రం గురించి అడిగితే నువ్వేమో ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతావు, లేకపోతే వీళ్ళు అడిగితే మేము కేంద్రం ఏం చేయకపోవడం వల్ల ఉద్యోగులు విభజన చేయబట్టే నేను చేయలేకపోతున్నా అంటున్నావు. నువ్వేం చేస్తున్నావు అనేది చర్చ ఉండాలి. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను అంటున్నా, వరంగల్లో నువ్వు ఎలక్షన్లు ఉన్నావు చేయబట్టి అక్కడ కోడ్ ఎంటర్ అయింది కాబట్టి నిర్ణయం తీసుకోలేకపోయినావా? లేకపోతే హైదరాబాద్లో తీసుకున్న ఇంపాక్ట్ వరంగల్లో కూడా రేపు తీసుకుంటారనే ఇండైరెక్ట్ ఒక సంకేతం ఇవ్వడానికి ఈడ తీసుకున్నావా? ఈ మొన్న లేని ప్రేమ, మేబీ మొన్న లేని ప్రేమ ఈ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది నాయన? మేము ఆ రోజు అంటే ప్రతిపక్షాలు ఏమనొద్దా? ఏమైనా డైరెక్ట్ ప్రజలంటేనే ప్రజలకు అడిగినరా? ఇప్పుడు పోనీ ప్రజలు కాదు, 25,000 రూపాయలు హైదరాబాద్ బీజేపీ నాయకులు అడుగు పెట్టగలరా? అందుకని 25,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధికి చేస్తున్నది. జనవరి 30లో ఎలక్షన్ ఉంటుందని కాదా అంటున్నా నేను.
25,000 కోట్ల రూపాయలు 3 నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారంటే అనుకో ప్రాతిపదిక కూడా లేదు. ఊకనే 25,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కొరకు పెట్టబోతున్నామని చెప్తారు. ఇది ఎన్నికల తాయిలాలు కావాలంటే జనవరి 31లో విభాగాలు చేసి స్వచ్ఛ హైదరాబాద్ నడుపుతున్నారు. 400 విభాగాలు చేసి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో రూట్ స్థాయికి వెళ్ళి తీసుకొచ్చినారు. మీరు చూసి కూడా గవర్నర్ సీఎంతో సహా 400 తీసుకొచ్చినారు. ప్లాన్ అది. హైదరాబాద్ లో వారానికి ఒకసారి మంచినీళ్ళు రావట్లేవు. అది ఫస్ట్ గుర్తు పెట్టుకోరు. 10 పరిపాలన చేసి 16 నెలల తర్వాత కూడా కాంగ్రెస్ మీద పడతావా? 16 నెలల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి మీద, రోషియా మీద, కిరణ్ కుమార్ రెడ్డి మీద పడతావా? నువ్వేం చేయవా? కడిగేసే బాధ్యత కేసీఆర్ గారిది. ఎప్పుడు ఆన్ మీద వీరి మీద ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపుగా నెల రోజులు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేసిరు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు. ఇలా 1000-2000కు గ్రామాలలో పనిచేసే వాళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉంటే బాగుంటుంది అనేది నేను నీ ద్వారా నేను కోరుతున్నాను. ఇప్పుడు మంచి మిగతా జిల్లాల్లో గ్రామ పంచాయతీలు, మిగతా మున్సిపాలిటీ, నగర పంచాయతీలు చాలా మంది కార్మికులు కూడా ఇంకా వాళ్ళ ఉద్యోగం అంటే వాళ్ళని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఇంతకుముందు దయాకర్ గారు చెప్పింది, హైదరాబాద్లో తాగడానికి నీళ్ళు అని చెప్పి ఆ సమస్య తీర్చడానికి 30 TMCల సామర్థ్యంతో 2 కొత్త రిజర్వాయర్లు తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్. దాంతో హైదరాబాద్ తాగునీటి సమస్య తీరదా? ఇప్పుడు అవి వచ్చినాడు, ఆ నీళ్లు తాగినాడు, తాగునీటి సమస్య తీరుతుంది. ఎట్లా అంటే అది కాదండి, నేను ఏమంటున్నా అంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇబ్బంది ఉంది అని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం హైదరాబాద్ లేదు, అనేక గ్రామాలు, పాలమూరు జిల్లాల ప్రతి గ్రామంలో మంచినీటికి ఇబ్బంది ఉంది. మంచినీటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక్కసారి చూడండి, జిల్లాకు సంబంధించిన ఎస్సీల గారి దగ్గర ఒక బోరు ఫ్లెషింగ్ చేయడానికి కూడా డబ్బులు లేవు. 10,000 రూపాయలు గిట్లా ఎస్సీ దగ్గర గిట్లా ఉంటే మీరు దానికి ఎంత ఛాలెంజ్ చేయమంటే అంత చేస్తాం. ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఇంకా 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు ఇచ్చిన గడువు వచ్చేటల్లకల్లా వస్తుంది. కానీ అప్పటిదాకా తాత్కాలికంగా ఉన్న దాంట్లోని చేయాల్సినటువంటి నిధులు లేవు అని అంటున్నా. నేను నిన్న కాక మొన్న మహబూబ్నగర్ ఎస్సీ గారిని కలిస్తే మా దగ్గర 10,000 రూపాయలు కూడా లేవు, దానికి బడ్జెట్ దానికి బడ్జెట్ లేదంటున్నాడు. ఒక గేట్ వాల్ పోతే గేట్ వాల్ వేయలేని పరిస్థితి. ఒక్క నిమిషం, జిల్లాల్లో పరిస్థితులు హైదరాబాద్లో అయితే హైదరాబాద్ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్లో అయితే తాగునీటి ఇబ్బంది నిజంగానే చాలా ఎక్కువ ఉంది. మీకు తాగడానికి నీళ్ళే మొత్తం వాటర్ ట్యాంకర్లతో అందరూ అపార్ట్మెంట్లు ఇళ్ళందరూ వాటర్ ట్యాంకర్ మీద ఆధారపడుతున్నారు. నరసింహయ్య గారు, ఆ 30 TMCల నీళ్ళు ఎప్పుడు వస్తాయి? దానికోసం గవర్నమెంట్ ప్లాన్ ఏముంది? నరసింహయ్య గారు, హైదరాబాద్లో తాగునీటి ఇద్దరు ఎత్తులు మీకు తెలుసు, నిజంగానే తీవ్ర ఇబ్బంది ఉంది. సో ఈ 30 TMCల సామర్థ్యంతో వచ్చేటువంటి 2 జలాశయాలు అవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా హైదరాబాద్ తాగునీటి సమస్య తీరినట్టు అనుకోవచ్చా వస్తే? ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాదు నిర్మాణం చేసినటువంటి గత పూర్వకాలంలో రాజులైనా సరే, ఏ రాజైనా సరే, దాని డ్రైనేజీ, నీళ్లు, గండిపేటకు సంబంధించిన రిజర్వాయరు ఆ పరిస్థితులకు బట్టి అప్పుడున్న జనాభా ఆలోచనను బట్టి చేసుకున్నారు. కానీ ఇంతకాలం స్వతంత్రం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మార్కెట్, వెజిటబుల్ మార్కెట్స్ కానీ, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్లో రావాల్సినవి కానీ, వాటర్ కానీ, వీటన్నిటి విషయంలో ఒక సబ్స్టేషన్ పెడదామన్నా, ఒక ట్రాన్స్ఫార్మర్ పెడదామన్నా లేనటువంటి పరిస్థితి ఉంది ప్లేసు. అందుకని ఈరోజు మంచినీళ్ళకు సంబంధించినంత వరకు కేసీఆర్ గారు చేస్తుంది గొప్ప ప్లాన్. మేము వచ్చినాం కదా, ఈరోజు డిండి ఎత్తిపోతల నక్కలగండి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రంగారెడ్డి బార్డర్లో పెట్టేది ఇప్పటిదాకా చేసి ఉంటే చాలా ఉపయోగం జరిగేది. ఎందుకు చెప్తున్నానంటే, SLBC కాలువ ఎత్తిపోతలతో నీళ్లు వస్తే మా అందరికి నీళ్లు వస్తాయా, సొరంగం అయ్యే వరకు చాలా రోజులు అయిద్దని ఆ రోజున రాఘవరెడ్డి గారు చెప్తే ఎక్కిరిచ్చారు పాపం, ముత్తుమతి తప్పిన కొంతమంది నాయకులు మా జిల్లాలో. కానీ ఈరోజు ఆ ఎత్తిపోతలతోటి నల్గొండ జిల్లా దాహర్తి తీస్తున్నాం. సొరంగం పూర్తి చేయలే నా ఎత్తిపోతలతోటి ఎక్కిరించిన బాపతుగాలు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇది ఈ రకమైన డిజైన్ చేయడం వల్ల రంగారెడ్డి జిల్లాకు నల్గొండ జిల్లా బార్డర్లో మునుగోడు కాన్స్టిట్యున్సీలో చేయడం వల్ల నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అవసరాలు తీరుతాయి. హైదరాబాదు జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా అవసరాలు టోటల్గా తీరడానికి వీలుంది. ఇంకోటి, మనం వాడుకునే నీళ్లు కూడా ఖచ్చితంగా మనకు అందుబాటులో వచ్చే నీళ్ళే ఉన్నాయి. ఎందుకోసమని ఇది హైదరాబాద్కు సంబంధించిన గొప్ప అవకాశంగా, ఒక వరంగా తయారవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. కాకపోతే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తారు అవుతుందా అని. ఎస్,
ఎస్ఎల్బిసి కాదన్నారు, అయిందా కాలేదా? కృష్ణా పైప్ లైన్ వేస్తామన్నప్పుడు పీజే గారు లాంటి వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి పట్టుబట్టినారు. దాని తర్వాత రెండోది పోయింది, మూడోది వస్తుంది, నాలుగో దానికోసం కూడా తయారవుతున్నాం. అందుకని మనం మనసుంటే మార్గం ఉంటుంది. గోదావరి నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో తేవలసిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా దీనికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. తప్పులుంటే విమర్శించాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ విమర్శించడమే కాకుండా ఇది చేయడం మంచిదనేది నా అభిప్రాయం. రైట్, గోదావరి నీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది, దగ్గరకు ఆ స్కీమ్ పూర్తవుతుంది, పైప్ లైన్ అంతా పూర్తి అయిపోయింది. అది ఎప్పుడో స్టార్ట్ అయింది, మీరు స్టార్ట్ చేసింది కాదు. అవును, 4th పైప్ లైన్ కు సంబంధించి 3rd పైప్ లైన్ కృష్ణా అయితే ఓకే. మీరు ఈరోజు మేము వేస్తుంది సంవత్సర కాలంలో హైదరాబాద్ నీళ్లకు సంబంధించి డిండి ఎత్తిపోతలు తెచ్చిన ప్లాన్ చాలా గొప్పదే కదా. అది కాంగ్రెస్ కాలంలోనే కాగితాల మీదకి వచ్చింది కదా. కాకపోతే దాన్ని కూడా కాంగ్రెస్ కాలంలో వచ్చిన జీవో వచ్చినా సరే కాళ్ళ కట్టబెట్టే బాపత్ గారు కొంతమంది తప్పని చెప్పేసిన బాపత్ గారు కూడా ఉన్నారు. రైట్, దయాకర్ గారు. ఇప్పుడు 30 TMC వాటర్ 1 కోటి జనాభాకు అవసరం అనేది జనరల్గా ఉన్న చర్చ. ఇప్పుడైతే రెండు జలాశయాలు 2 TMCలో ఒకటి 3 TMCలో ఒకటి. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ సార్ అవి కూడా నీళ్ళు లేవు, అంత నీళ్ళే ఎప్పుడు నిండలేవు ఇప్పటిదాకా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ప్రయత్నం మంచిదే, కానీ ఒక చర్చ కూడా మనం ఉద్యమ కాలంలో చేసుకున్నాం. సింగూరు జలాలను హైదరాబాద్కి ఇవ్వడం ఎంత మేరకు జస్టిఫైడ్ అని. అది మెదక్ జిల్లా, ఇప్పటికే జిల్లా వాళ్ళు గొడవ పెడుతున్నారు, మా నీళ్ళు మాకు ఇచ్చేయండి, మీరు తీసుకుపోవద్దని చెప్పి మెదక్ జిల్లాలో తీవ్ర ఉద్యమం నడుస్తుంది. దీని ఆల్టర్నేట్ ఏంది? మనం ఇది గోదావరి బేసిన్లో ఉంది హైదరాబాద్. టెక్నికల్గా మనం కృష్ణా వాటర్ని డంప్ చేస్తున్నాం. phase 3 కూడా కంప్లీట్ అయింది, phase 4 నడుస్తున్న పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడే ఇప్పటికి కంప్లీట్ అయింది. నియర్ టు హైదరాబాద్ నీకు దగ్గరికి వచ్చి ఉన్నది. దాన్ని నింపాలనుకుంటున్నారు. అది షామీర్పేటనా లేకపోతే అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇప్పుడు మనకేంది ఉత్తర హైదరాబాద్ అంటే ఈ జోనల్ వైజ్గా వస్తే ఇటువైపు ఉన్న ప్రజల అవసరాలు పెరిగే, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పెరిగే జనాభాకు కూడా భవిష్యత్ అవసరాల కొరకు పనికి వస్తుంది కాదంటలేదు. సమస్య ఈ 2 జలాశయాలకు సంబంధించిన అంశం మేము చర్చకు పెట్టట్లేదు. ఉస్మాన్ సాగర్ కానీ తర్వాత హిమాయత్ సాగర్ సంబంధించిన కనెక్టివిటీ లేదు. దానికి మొత్తం ఫీడర్ ఛానల్ మొత్తం కూడా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నది. అసలు నీటి ఇప్పుడు మనకు తాండూరు అడవిలు మనకి ఇప్పుడు వాటి సోర్స్ ఈ రెండింటికి కూడా అక్కడి నుంచి మొత్తం చెరువులు అయిపోవడం వల్ల వీటికి సోర్సే లేదు. మీకు చలికాలంలో ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ దాహార్తిని తీర్చలేకపోతున్నాయి ఆ 2 చెరువులు అంటే దానికి ఒక కనెక్టివిటీ లేదు. దానికి ప్రయత్నం చేస్తే ఉన్న 60% ప్రజల అవసరాలు తీరుతాయి. ముందుగా దానికి తీసుకొచ్చే ప్రయత్నం ముందు చేయాలి. అంటే సీమాంధ్ర పాలకులు అంటాము, మనం ఆంధ్ర పాలకులు అంటాము, మనకు డిస్క్రిషన్ చూపించలేదు గతంలో. ఆ చెరువులను రెండింటిని ఎండిపోయే ఒక జీవం లేని నదులుగా చేయడానికి ప్రయత్నం జరిగింది. మూసీ నది అయితే అసలు కేవలం మురికి కాలువగానే చేసే ప్రయత్నం చేసిండ్రు. నేనేమంటున్నా ఆ జలాశయాలు నింపుకోవడానికి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ చేయాలి. దీంట్లో ఇంకో విమర్శ, ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఓం సిటీకి నీళ్ళు ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే మాత్రం విమర్శలకు గురవుతారు. చాలా, ఎందుకంటే మొన్న రామోజీ గారిని పోయి కలిసి వారు చాలా పెద్ద గ్రాండ్ సిటీ ఓం సిటీ అంటే మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాదు. తను సొంత రిసోర్సెస్తో చేసుకుంటున్నప్పుడు తన కొరకు కనుక మీరు చేస్తే దాని పేరేంది అడవులు రాచకొండ అడవులు కనుక రామోజీకి రాసిచ్చినట్టు మళ్ళీ ఈ రిజర్వాయర్ కూడా రామోజీ ఫిలిం సిటీకి రాసిస్తే రామోజీ ఫిలిం సిటీ అవసరాలకు తీర్చబోయే ఇబ్రహీంపట్నం చెరువు ఉన్నది. ఇబ్రహీంపట్నం చెరువుకు మూలం మనం శంషాబాద్ మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే చెరువు కాంచి ఎప్పుడు కూడా జలకళతో ఉండేది. ఎందుకు నష్టపోయిందో మనం ఇంతవరకు ప్రయత్నం చేస్తలే. మిషన్ కాకతీయలో ఉంది ఆ చెరువు, 2 కోట్లు కేటాయించినాం. అది నిండితే దాదాపు 28-30 గ్రామాలకు తాగు నీరు వచ్చేది. కాబట్టి ఇలాంటి అంశాల మీద చర్చ పెట్టకుండా ఒకరే కట్టిస్తా అంటే కట్టియాలి, బాధ్యత కూడా. రిజర్వాయర్లు కావాల్సిందే, వాటి నీటిని ఏ రకంగా మనం వాడుకోవాలనేది ఒక అంశం. రెండవది ఇంతకుముందు చెప్పినట్టు ఈ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ తదితర చెరువులకు ఉన్నటువంటి లింకేజీ పనుల మీద శ్రద్ధ పెడతలేరు. రెండోది మనం ఇబ్రాహీంపట్నం చెరువు కానీ లేకపోతే దాని పైన ఉన్నటువంటి చెరువుల్లో కూడా గొలుసుకట్టు చెరువులు ఏవైతున్నాయో వీటి మీద సరైనటువంటి విధంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మిగతాది ఏదైతే మన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం కూడా ముక్కలు చేసి దాన్ని ఎటుగాకుండా చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దీంట్లో దాని మీద ఈరోజు ఏదైతే క్లారిటీ తీసుకున్నారో దాని మీద కూడా ఒక చర్చ అనేది జరిగితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. రైట్, అది ప్రాణహిత ఇష్యూ వేరే. హైదరాబాద్ తాగునీటి సమస్య మాడుతున్నాం, చెప్పండి. అయితే ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి మంచినీటి సమస్య తీర్చడం కోసం సుమారుగా 15 TMCలు నల్గొండ రంగారెడ్డి బార్డర్లో మునుగోడు కాన్స్టిట్యున్సీలో పెట్టేది.
తర్వాత ఇంకో 15 టీఎంసీలకు సంబంధించి సరౌండింగ్లు వేస్తున్నటువంటి దాంతో ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకే రోజు అలావుద్దీన్ అద్భుత దీపంలాగా మనం చేయలేము. ఈ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు అనేవి మారుతూనే ఉంటాయి. కాంగ్రెస్ చేసిపోయిన కార్యక్రమాలు మనం చేస్తున్నాము. మనకు అవకాశం ఇచ్చినారు ప్రజలు. కేసీఆర్ గారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తారు. కానీ మనం లింకేజ్ అన్నారే, ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు ఇబ్రాహీంపట్నం పైన ఉన్నటువంటి ఆ పెద్ద చెరువును ఎక్కడి నుంచో ఒక దిక్కు నుంచి అది ఫీడ్ అయితే దాదాపుగా మూసి నకరికల దాకా అన్నిటికీ లింకప్ అయి ఉన్నాయి అవన్నీ. అందుకని లింకప్ చేయడము, ఒకదానికోటి కనెక్టివిటీ ఇవ్వడం చాలా గొప్పది. ప్రాణహిత చేవలకు సంబంధించి ఏదో డబ్బులు దుర్వినియోగం అయింది అనేది కాదు, కానీ ఈరోజు దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఆలోచనకు వచ్చి ఆ నిర్ణయాన్ని కూడా మళ్ళీ ఒకసారి చేసే పరిస్థితికి వచ్చింది. మనం గమనించాలి. ఒకటే మాట, నేను ఒక మాట చెప్పినాక మా సోదరుడు మాట్లాడారు. ఏదో రామోజీ ఫిలిం సిటీకు రాచకొండ గుట్టలు కట్టిస్తున్నారంటే అది టోటల్గా సత్యదూరమైనటువంటిది. ఇంకా ఒకటి ఏంటంటే ఒకరేమో మీడియా, ఆంధ్ర మీడియా ఏం చేస్తుందో ఎన్ఎస్టీసీఆర్ లేకుండా కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద నిప్పులు జరుగుతుంది. ఒకటేమో ఎన్ఎస్టీసీఆర్ ఇచ్చి నిప్పు విషయం తగ్గుతుంది. అందుకని మేము ఎవరిని కూడా ఏ రూపంగా విషయంలో మనం చర్చించుకోవాల్సింది అంటే మీరు ఆదిబట్లలో టాటా ఇన్ఫోసిస్కో, టాటా ఏరోస్పేస్కు మీరు ప్లేస్ ఇచ్చిండ్రు. అయినంత మాత్రాన దాంట్లో కనెక్టివిటీ ఇబ్రహీంపట్నం ఉన్నందుకు దానికి మొత్తం ఆ నదిని కూడా కట్టబెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఏరును కూడా, ఆ ఏరు ప్రాంతం వరకు నీళ్ళు వచ్చేది, దాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి నేను అంటున్నా. అది సహజంగా నీళ్లు ఎటుంటే అటు వంపు ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు ఆ జేవట్టి ఇబ్రహీంపట్నం చెరువుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి 30 టీఎంసీలు అయితే కొంతవరకు సిటీ అనేది ఇప్పుడు కాదు, 2030 కూడా సరిపోతాయి గారు. కాదంటలేదు దాన్ని మనం సమస్య ఏంటంటే ఉన్న వాటిని కొంచెం మీరు రిపేర్ చేసుకుంటే ఇమ్మీడియట్ రిజాల్వ్ కదా నీకు. మన ఆచార్య గారు ఒకటి ఇంకో రైతులకు సంబంధించిన ఒక ఇష్యూ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్పై పత్తి రైతులు రేట్ తగ్గించిన దాడి చేసిరు. ఆ రోజు అంతా ధ్వంసం చేసిరు, వాళ్ళతో కొట్టిరు. 9 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఆ ఇష్యూ బాగా ఇష్యూ అవుతుంది. ఎట్లా చూస్తారు? అరెస్ట్ చేయడం అంటే అందులో కొన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అట్లా జరిగిందని చెప్పి అధికార పార్టీ కూడా ఉన్నది ఆల్రెడీ. వాస్తవంగా రైతులు వర్షాలు సరిగా రాక పంట కూడా సరిగా చేతికి రాలే. దాన్ని ఆ రానటువంటి దాన్ని కూడా అనేక కష్ట నష్టాలు కూర్చుకొని కాస్తో కూస్తో కనీస పెట్టుబడులన్నీ వెళ్తావేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వాళ్ళు బ్రతికించుకొని పంటని సాగు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు పంటకు గిట్టుబాటు రాలేదు అనేటువంటిది వాస్తవం. మనందరం కూడా దాన్ని గమనిస్తున్నాం. ఎందుకో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొంత వాళ్లకు లాభసాటి ధరని ప్రకటించేంత వరకు నిజంగా కూడా వాళ్ళకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మరి దాంట్లో రైతుల ఆగ్రహాన్ని మనం ఏ రకంగా దాన్ని వాళ్ళ ఆగ్రహాన్ని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే రాజకీయ పార్టీల ప్రమేయం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని పునరాలోచన చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నిరసన చెప్పితే అరెస్టులు చేసి జైలుకు పంపించడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిన పరిస్థితి. ఉద్యమ కాలంలో ఎన్ని చేయలేదు సంగప్ప గారు, ఎంత యాంటీ నేషనల్ ఇష్యూస్ చేసినాం. అక్కడి నుంచి అదుపులోకి తీసుకుపోయి 1 కిలోమీటర్ తర్వాత వదిలేసిన చరిత్ర చూసినాం. స్వయంగా నేను అలాంటి కార్యక్రమాలు చేసిన దాంట్లో నేనే ముందున్నా. ఏ రోజు కూడా వాళ్ళు నన్ను జైల్లో పెట్టడం ఇలాంటివి చేయలే. కేసులు పెట్టిండ్రు, కేసులు పెట్టి కూడా శాంతినగర్ కుట్ర కేసు ఇలాంటి ఎన్నో కేసులు పెట్టి కూడా పోలీసులు వచ్చి మా దగ్గరికి వచ్చి దాన్ని విత్డ్రా చేసుకున్న రోజులు నేను చూసిన. ఇలా నిన్ను కనీసం రైతుల ఎందుకు నీకు ఓటేయాలని అడిగితే ఇంత అసహనం ప్రభుత్వానికి ఉంటే, నేను అడిగితేనేమో నువ్వు పవర్ పోయి ఆదిలాబాద్ పత్తి రైతులకు సంబంధించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎందుకు ఆ రైతు ఎందుకు కాదు, ఈ రైతు ఎంతో ఆ రైతు కూడా అంతే కదా నేను అంటున్నది. ఆదిలాబాద్ పత్తి రైతులు 50,000 మంది కావచ్చు, నీకు ఇప్పుడు తుపాకుల కూడా దగ్గర జరుగుతున్న వాళ్ళు కావచ్చు. ప్రభుత్వానికి అసహనం పెరిగింది అనడానికి ఇలాంటి సంఘటనలు ఒక సంకేతంగా చెప్తున్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ పట్ల జాలి చూపించాల్సిన ప్రభుత్వం. ఎలాంటి నువ్వు మున్సిపల్ కార్మికుల మీద ఇప్పుడు 3 నెలల తర్వాత వచ్చిన మురిపం ఉన్నది కదా, అది 3 రోజుల్లో చూపిస్తే వాళ్ళకు విముక్తి కలుగుతుంది. నేను ఆదిలాబాద్ అని కాదు, ఇప్పుడు నీకు మీరు చూడండి గద్వాల చూడండి 24,000 మంది రైతులు పత్తి పంట సీడ్ కొరకు ఇచ్చినాయి. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ చేద్దాం అనుకున్నాం కదా. పత్తి విత్తనాలు విత్తితే ఆ విత్తనాలు వస్తే రైతులకు పంచడానికి వస్తే ఆ విత్తులు మొలవలే, అవి ఇచ్చినాయి కంపెనీలు.
వాళ్ళ సమస్య ఒక తీరుగుంటే కంపెనీలకు బాధ్యతగా ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళని పిలుచుకుంటది. ఆ బేయర్ కంపెనీ, ఎక్స్ కంపెనీ, వై కంపెనీ అని ఇట్లాంటి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో రైతుల కోపాన్ని, ఆగ్రహాన్ని ఆదిలాబాదు రైతుల ఆగ్రహానికి సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి నేను కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా ఆలోచించమని విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, పత్తి అనేది అంతర్జాతీయ మార్కెట్ తోటి ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వమే కొనాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది అంతర్జాతీయ మార్కెట్లో ఉంది, బయటికి వెళ్ళిపోవాల్సిందే చాలా ఎక్కువ ఉంది. అంచేత ఇది పూర్తిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆధారం చేసుకుని ఉంది. ఈ రోజు కాదు, ముందు నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. మొదటి స్పెల్లో వచ్చేదానికి తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు కొనడు. ఆఫ్టర్ జనవరి రైతుల మీద కేసులు పెట్టేదానికాడ, రైతుల్ని ఇబ్బంది పెట్టేదానికాడ వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వము. కానీ ఇంతమంది అనుకున్నాం కదా మనం, మున్సిపల్ కార్మికులు రెచ్చగొట్టినట్టుగా రెచ్చగొట్టే కార్యక్రమం కాకపోతే నా అప్పీల్ ఏంటంటే, ఈరోజు 100 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ సెంటర్స్ ఎంతమంది చెప్పేసి హరీష్ రావు గారు సుస్పష్టంగా చెప్పినారు. పోయిన నెల 14లో చెప్పే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు, 26న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. జరిగినాయన్ని 42 సెంటర్లు తెరిచినారు. కొన్నది ఎంత అంత కలిపితే ఏళ్ళ మీద లెక్క పెట్టేంత. మరీ దారుణం ఏంటంటే, కొన్న దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీలను కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఆర్డీల్స్ ఉన్నాయి. అందుకే 4,000 5,000 తీసుకోమని రైతులు ఆ రోజు మార్కెట్ యార్డ్ మీద చేసినటువంటి దాడిని వాళ్ళ కడుపు మండి వాళ్ళ బాధతో ఆవేదనతో చేసిందని అనుకుంటుందా మీ గవర్నమెంట్? లేదా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టడం వల్ల చేసింది కాబట్టి రైతులు చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారా? మనము ఏ రూపంగా చేసినా సరే ప్రతిపక్షాల వైపు నుంచి మనం చేసే పని మనం చేస్తాం. అయినా పోలీసు తన పని తాను చేయకపోతే అది లాలెస్గా ఉంటుంది అనేదే కదా మనం చెప్పేది. అందుకని మన పని మనం చేస్తాం, హక్కుల కోసం, ఆందోళన కోసం. నా మాట వినండి, కడుపు మనేది రైతుకు మార్కెట్ అద్దాలు బలగొట్టినాడు. కానీ మార్కెట్ అద్దాలు బలగొట్టడం సబబే అని చెప్పేసి పోలీస్ అయితే అనలేదు కదా. అందుకోసమని ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది. పత్తి రైతులను ఆదుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇవాళ బీజేపీలో కానీ, ఇప్పుడు బీహార్లో కానీ, ఢిల్లీలో కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళు ఇప్పటికి దిగిరావాల్సిన అవసరం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను ఇంతకుముందు చెప్పాను, 36,000 కోట్లు 35,000 కోట్లు భారతదేశ వ్యాప్తంగా కొన్నటువంటి పత్తికి లాభాలు వచ్చినాయని ప్రకటించింది గత సంవత్సరం. ఎందుకని మీరు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక మాట ఉంది ఇక్కడ, చెప్పండి. ఈ లేవీని మేము తీసుకోమని చెప్పినారు వడ్లను. ఖచ్చితంగా మిల్లర్స్ అందరూ సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకొని సివిల్ సప్లైస్ నుంచి ఖరీదు చేస్తుంది. కానీ పత్తి ఆ రకంగా ఖరీదు ఆ రోజు బీజేపీ టీడీపీ ధర్నా కూడా ఉంది అరదు ఆదిలాబాద్ మార్కెట్లో. సో మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి మీ అధికార పార్టీ అన్నట్టు మీ వాళ్ళు రెచ్చగొట్టినారని మీరంతా రైతులకు ఆ పరిస్థితి. అక్కడ ప్రధానంగా సమస్య ఉంది. సమస్యల పార్టీలు కానీ నాయకులు కానీ వెళ్ళి వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని దాంట్లో ఇమ్మడకపోతే రాజకీయ పార్టీగా అర్థమే లేదు. దాన్ని మనం రెచ్చగొట్టింది అనుకోవడం మంచిది కాదు. అక్కడ ప్రధానంగా బీజేపీ ధర్నా ఎట్లా చేస్తుందండి? అక్కడ యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వంలో ధర కల్పించాల్సింది పోయి కొనాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని చేయడానికి వస్తుందా? దానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వెళ్ళాలి, వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం చేయకుండా ఇక్కడ మొత్తం అన్ని నేనే చూసుకుంటా, ఎంపీ ఓటు నాకేరి, ఎమ్మెల్యే ఓటు నాకేరి, మొత్తం నేనే చూసుకుంటానంటే 100 మార్కెట్లకు సంబంధించి అన్ని రకాల హంగులు ఇచ్చినారు, మ్యాన్ పవర్, మార్కెట్ అన్నిటి ఇచ్చినారు. కానీ ఓపెన్ చేసి 40, 80, 40 నరసింహయ్య గారు ఆడ బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు లేరు. మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎంపీలు చేసిన పని అయితే గా సమస్య సిసిఐ, నేనేమంటున్నా సిసిఐ అని మన కేంద్రం మీదకి నెట్టే ప్రయత్నం చేస్తాం. కరెక్టే, అసలు యాక్చువల్గా చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం దాని ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇలాంటి 20% తేమ ఉంటే తీసుకోను, 25% ఉంటే తేమ తీసుకోను, నువ్వు తీసుకో, ప్రభుత్వం తీసుకొని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురా. మీరు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అందరం వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణకు వస్తే ఒక ముఖ్యమంత్రి కలవడు, వ్యవసాయ శాఖ మంత్రి కలవడు, ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పే పరిస్థితి లేదు. 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు. 2 సార్లు ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రి వస్తే కలిసిన దాఖలాలు లేవు. మంత్రి ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ మంత్రి
వ్యవసాయ మంత్రి ఎక్కడ అనేక అంశాలు తెలియజేస్తూనే ఉన్నారు వాళ్ళకి కదా. సమస్యలు ఉన్నాయి, ఏం కలవడానికి చేస్తారు కానీ మీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియదు. కలవడానికి అన్నిటికీ సాంప్రదాయం ఉన్నవాడు కేసీఆర్. రైతు ప్రాథమిక కేసీఆర్ ఎవరు కలుస్తున్నాడు ఎవరు కలుస్తలేడు మీకు తెలుసు. ఈ మధ్యలో ఈ 6 నెలల్లో నీకు ఎప్పుడన్నా కలిసిండా? పోనీ ఇంకెవరికైనా కలిసిండా? ఇప్పుడు ఏదన్నా పెద్ద ప్రోగ్రామ్ ఉంటే వచ్చిపోవడం కాదు. ప్రాథమిక పంట ఉన్నప్పుడు ఇన్పుట్ కు సంబంధించిన అంశాల్లో మీరు అచేతనంగా ఉన్నారు. పంట అవుట్పుట్ వచ్చినాక కూడా వాళ్ళకు మార్కెటింగ్ సమస్యల్లో కూడా మీరు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటలేరని ఒక అసహనంతో వాళ్ళు చేసి ఉండొచ్చు కాక దాని మాత్రం ఓ పెద్ద కేసులు పెట్టేసి వాళ్ళను నేరస్తులు లెక్క జైల్లో తోలాల్సిన అవసరం ఏముంది అనేది నేను అంటున్నది. దానికి కూడా మంచిదే ప్రజాస్వామికంగా. ఇప్పుడు పోలీసు లేకుంటే లాలెస్ ఉంటుంది అనేది మీరు తెచ్చిన టెక్నిక్ బాగా, కానీ పోలీసులకు మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అది సమస్య వస్తున్నది. ఆ దూకుడు వల్ల ఇప్పుడు ప్రజలకు మొత్తం కూడా సమస్య వచ్చే పరిస్థితున్నది. వాడు కనీసం నిరసన చెప్పే హక్కు వాడు భయపడుతున్నాడు ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలంటే. ఆ పరిస్థితి తెచ్చింది. చాలా ఉద్యమాలు చేశారు నరసింహయ్య గారు చెప్పాలి. మరి ఇప్పుడు పోలీసులకు ఎక్కువ గవర్నమెంట్ ప్రయారిటీ ఇచ్చి సంగపన పోలీసునేదో ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. ఇది ప్రజల ప్రభుత్వము, ఉద్యమాలతో వచ్చిన ప్రభుత్వము. అదే సందర్భంగా పోలీసుకు సంబంధించినటువంటి తప్పిదాలను కూడా మేము ఎన్నడూ కూడా వెనకకు కొట్టకుండా వదిలిపెట్టలేదు. అదే పరిస్థితులలో రైతాంగానికి సంబంధించినటువంటి అసహనానికి సంబంధించి మనం ఆలోచించాలా. ఇతర విషయాలలో కూడా అసహనం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. సమాజానికి సంబంధించినటువంటి కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను అరికట్టాల్సింది అధికారులను కొట్టినప్పుడు ఎట్లున్నది? మీరు పోలీస్ అధికారులను తిట్టిన వాట్సాప్ లో వీడియోలు చూడండి ఎట్లున్నాయి. రైతులు ఇప్పుడు నేనే రైతును అందుకనే చెప్తున్నాను. దుష్ట శక్తులు నీ దగ్గర ఉన్నటువంటి ఐఎస్ఐ ఎలిమెంట్సే, నీ దగ్గర ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఉగ్రవాదులే. నీకెక్కడ పోలీస్ డ్యూటీ చేయడం కోసం పోలీసు డ్యూటీ అధికార పార్టీ వైఖరిని తప్పు. పోలీస్ డ్యూటీ గురించి మాట్లాడుతూ రైతులు దుష్ట శక్తులు అంటే కాదు. వాడు రైతు అన్నం పెట్టేవాడు, రైతు ఎన్నుముక. కానీ రైతులకు సంబంధించినటువంటి విషయంలో పోలీసు విడుదల చేయండి. మీరు నిరసన చేసినందుకు మీరు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు కదా, ఇప్పుడు విడుదల చేయండి. అంతే కదా. ఇప్పుడు నువ్వు తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నేను యాంటీ నేషనల్ అయినా ఆ మార్కెట్ ను ధ్వంసం చేసి మొత్తంగా కూడా మార్కెట్ లేకుండా చేయాలనుకున్నానా? నాకు మార్కెటింగ్ చేసే రైతు ప్రాంతాన్ని నేనే విధ్వంసం చేయాలనుకున్నానా? నాకు ఆగ్రహానికి ప్రతిరూపం అనేది నీకు ఇప్పుడు తెలిసింది కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే ఈ రోజు మీరు ఇప్పుడు చేస్తే దాని మీద మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పరిస్థితికి సంబంధించి మార్కెటింగ్ మంత్రి గాని, హోం మంత్రి గాని పోలీసులతోటి పూర్తి డీటెయిల్స్ తీసుకొని వాస్తవాలేంది అవాస్తవాలేంది, రెచ్చగొట్టబడ్డది ఎక్కడ, పాపం వాళ్ళకున్న ఇబ్బంది వాస్తవమే అని ప్రభుత్వమే ఒప్పుకొని పనిచేస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. కొద్దిగా పత్రికల గుడ్ న్యూస్. నిన్న సీసీఐ నుంచి కూడా మార్కెటింగ్ శాఖ హరీష్ రావుకి లెటర్ వచ్చింది. ఖచ్చితంగా తేమ 12% ఉన్నా అంతకంటే ఎక్కువ కూడా కొంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా కొంటాము, కేవలం మార్కెట్ లో ఆడడం కాదు, జిన్నింగ్ మిల్లుల దగ్గర కొంటామని చెప్పారు. కొంతవరకు రైతులకు ఇది కొంతవరకు శుభవార్త. థ్యాంక్ యూ నరసింహయ్య గారు, గారు, ఆచార్య గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయం చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.